ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఇక ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథా కథనంతో విశ్లేషిస్తూ సాగేటటువంటి శివపురాణంలో ఇక 137 భాగాలు మనము తెలుసుకుంటూ ఉన్నాము. శివపురాణంలో ఎన్నో నిగూఢమైనటువంటి ఆధ్యాత్మిక సేకరణ, విషయ సేకరణ అన్నీ కూడా మరి పొందుపరిచి ఉంటాయి. దాన్ని చక్కగా తెలుసుకోండి, పిల్లలకు తెలియపరచండి. చిన్నప్పటి నుంచే రామాయణ ఇతిహాసాలు, అలాగే భాగవతము, భగవద్గీతలో శ్లోకాలు పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించడము, దక్షిణామూర్తి శ్లోకాన్ని రోజు జపించటము, ఇలాంటివి రోజు చేస్తూ ఉంటే గొప్ప మహానుభావులు అయినా ఆశ్చర్యపడనవసరం లేదు. పోయిన భాగంలో ఏ విధంగా పులింద దేశానికి చెందినటువంటి రాజ దంపతులకు ఏ విధంగా ఒక ఆడ శిశువు దట్టమైన మరి అడవిలో దొరుకుతుంది. ఆ తర్వాత ఏ విధంగా వారిద్దరు దంపతులు, రాజదంపతులు ఇద్దరు కూడా ఆ ఆడ శిశువును ఏ విధంగా దగ్గరకు హత్తుకున్నారు, శివానుగ్రహంగా ఏ విధంగా స్వీకరించారు అనేటటువంటిది మనం పోయిన భాగంలో ఈడేరిన కోరిక, వారి కోరిక కదా, వారి కోరిక అది సంతానం కావాలని కొన్ని ఏళ్ల నుంచి తప్పించినటువంటి వారి కోరికకు అలా ఒక సమాధానం చెప్తూ ఉంటాడు శివుడు. శివభక్తులకు లేమి అనేది ఉండదు. కొద్దిగా అటు ఇటు సమయము ఎక్కువ తక్కువ కావచ్చు, కానీ సంతానం లేకపోవడము, పెళ్లి జరగకపోవడము, వైధవ్యము ఇటువంటివి దరికి చేరవు. అందుకనే శివుడు అంటేనే శుభుడు. శుభం కలగాలన్నా, మంచి మంచి కార్యాలు జీవితంలో జరగాలన్నా, మంచి మనస్తత్వం కలగాలన్నా ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక సేకరణలో శివకేశవులిద్దరిని అలా నిరంతరము కూడా జపిస్తూ ఉండాలి, మర్చిపోకూడదు. మనం ఏ స్థాయికి వెళ్ళినా మన మూలాలను మర్చిపోకుండా ఉంటే అదే మరి ఆధ్యాత్మిక చింతన. మనం ఎక్కడి నుంచి వచ్చామో తప్పకుండా గుర్తుంచుకోవాలి. లేని తల పొగరను తలకెక్కించుకున్నామా ఇక పతనానికి దారి మార్గం పడినట్లే లెక్క. ఇక ఈరోజు భాగం వచ్చేసి కన్వుని శాపము. ఎవరి కన్వుడు, ఏమిటి శాపము, ఎందుకు శాపం పెట్టవలసి వచ్చింది చూద్దాం. శివ ముని కుమార్తెగా జన్మిస్తే భూలోకంలో ఇక నేను నిన్ను వివాహం చేసుకుంటానని సుందరవల్లికి మీరిచ్చినటువంటి మాటను గుర్తు చేస్తున్నానని నారదుడు ఇక కుమారస్వామికి అతనిచ్చిన మాట గురించి గుర్తు చేస్తూ ఉంటాడు. అమృతవల్లి, సుందరవల్లి ఇద్దరు కూడా అక్క చెల్లెలే. వీళ్ళిద్దరు కూడా శ్రీ మహావిష్ణువు శ్రీహరి కుమార్తెలు, కూతుర్లు. కాబట్టి ఇక కన్వుని శాపం విషయానికి వస్తే, ఒకసారి దేవేంద్రుడు వైకుంఠానికి విచ్చేసి ఇక లక్ష్మీనారాయణులతోటి చక్కగా సంభాషిస్తూ ఉంటాడు. ఇక కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఒకరొకరు కూడా. వీరు ముగ్గురు కూడా ఇలా మాటల్లో పడి చాలాసేపు కాలం గడుపుతూ ఉంటారు. అక్కడికి కన్వ మహర్షి సరిగ్గా ఆ సమయానికి వస్తూ ఉంటాడు. ఎంత దేవుడైనా సరే అప్పట్లో మునులకు, తపసోత్తములకు చాలా విలువనిచ్చేవారు. వారు కోపంతో ఒక్క శాపంగాని పెట్టారా గురి కాకుండా జాగ్రత్త పడుతూ ఉండేవారు. ఇక కన్వ మహర్షి సరిగ్గా వాళ్ళు మాటల్లో ఉన్నప్పుడు లక్ష్మీనారాయణులు, దేవేంద్రుడు ముగ్గురు కూడా చక్కగా మాటలు, కుశల ప్రశ్నలు ఇక ఎవరిని పట్టించుకోకుండా మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో కన్వ మహర్షి అక్కడికి వెళ్ళడము, ఈ మాటల్లో మునిగి ఉన్న వాళ్ళు ఈ మహర్షి ఆగమనం గమనించారు. మంచి మాటల్లో మునిగి ఉన్నారేమో ముగ్గురు కూడా, అసలు ఎవరిని కూడా గమనించేటటువంటి పరిస్థితి లేదు. చక్కగా మాట్లాడుకుంటున్నారు ఏమి పట్టించుకోకుండా. దాంతో కన్వునికి కోపం వచ్చిందట. కోపం వచ్చింది, వారిని శపిస్తాడు. ఇక మహావిష్ణువు శివముని గాను, ఇక లక్ష్మీదేవిని జింకగాను, ఇంద్రుడిని బిల్లరాజుగాను జన్మించమని, భూలోకంలో జన్మించమని శపిస్తాడు, శాపం పెడతాడు. ఎవరు పెట్టారు ఈ శాపము? కన్వుడు. దేనికి పెట్టాడు? మరి అతను ఆగమనం, అతను వచ్చినా సరే ఎవరు పట్టించుకోవట్లేదని కోపంతో, ఆ ఉక్రోషంతో శపిస్తాడు. నిజంగా భగవంతుణ్ణి శపించే అంత గొప్ప వాళ్ళ ఎవరైనా సరే? మరి అది కూడా ఆలోచించి ఉండవలసింది కన్వ మహర్షి. అప్పుడు స్మృతిలోకి వచ్చి, బాహ్య స్మృతిలోకి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు, కన్వ మహర్షి నీ శాపము లోక కళ్యాణం కోసమే వినియోగం అవుతుంది. నీ రాకను గ్రహించలేకపోవడము క్షంతవ్యమే, అంటే తప్పే నేను చేసింది. అయినా తాపసులైన మీకు బాధ కలిగించినందుకు శాపాన్ని ఇవ్వడమే సమంజసమే. మీరు నాకు శాపము పెట్టడం సమంజసమే, మాకు ఏం తప్పు లేదు. మేము మీ ఆగమనం గమనించలేదు, మీ రాకను గమనించలేదు, కానీ మిమ్మల్ని అవమానించాలన్నటువంటి ఉద్దేశం ఏమాత్రం లేదు అని కన్వ మహర్షితోటి శ్రీ మహావిష్ణువు చాలా శాంతంగా, మరి ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు.
ఏమైనా చేయడంలో గొప్పేముంది? కాకపోతే తాపసోత్తములకి అలా దైవ చింతనలో ఉన్న వాళ్ళకి ఆ విలువను ఇయ్యడంలోనే ఉంది అసలైన గొప్పతనము. అందుకని మీరు మాకు శాపం పెట్టడంలో ఏం తప్పు లేదు, అది నా తప్పే, మేము స్పందించకపోవడం నా తప్పే అని ఇక మీరు శాపం ఇవ్వడం సమంజసమే. అంటే మీరు చేసింది సరైన పనే. అయితే భూలోకంలో జన్మించిన మా కార్యాలు పూర్తి కాగానే వెంటనే మళ్ళీ మా లోకాలకు వచ్చేలాగా శాపాన్ని సవరించండి అంటూ అడుగుతాడు కణ్వ మహర్షిని. ఇక శ్రీ మహావిష్ణువు మీరిచ్చిన శాపాన్ని తప్పకుండా స్వీకరిస్తాము, ఆ శాపము నివృత్తి కూడా చేయండి, మరి కోపంలో పెట్టారు కాబట్టి ఆ అవతారము అవతరించి చేయాల్సిన లోక కళ్యాణం చేసిన తర్వాత తిరిగి మా లోకాలకు వచ్చేటట్టు శాప విమోచనం పెట్టండి. అందుకు సిగ్గుపడిన కణ్వుడు అందుకు అంగీకరిస్తాడు. ఒకంత సిగ్గుపడతాడు కణ్వ మహర్షి. అరే ఏదో ఉక్రోషంలో కోపంలో ఏదో శపించాను కానీ భగవంతుణ్ణి శపించేంత గొప్పవాణ్ణా అని సిగ్గుపడతాడు కణ్వ మహర్షి. అలా ఆ శాపానుసారము విష్ణువు శివమునిగాను జన్మించగా లక్ష్మీదేవి జింకగాను పుట్టి అటవీ ప్రాంతంలో తిరుగాడుతూ ఉంటుంది. ఇంద్రుడు కోయరాజుగా జన్మిస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకసారి ఆ జింక తిరుగుతూ తిరుగుతూ శివముని ఆశ్రమానికి చేరుకుంటూ ఉంటుంది. అక్కడ మౌనంగా తపస్సు చేసుకుంటున్నటువంటి శివముని ఆయన అందానికి, ఆయన ముగ్ధమోహనమైనటువంటి రూపానికి, శివముని ఎవరు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపమే కదా. కాబట్టి ఈ జింక ఎవరు? మళ్ళీ లక్ష్మీదేవియే జింకగా జన్మించింది కాబట్టి శివమునిపై విపరీతమైన మోహం కలిగిందట జింకకు. ఆ అందానికి ముగ్ధురాలై అక్కడే అలా నిలబడిపోయిందట జింక. తపస్సమాధిలో ఉన్న శివముని ఇక కదలడు, ఏమాత్రం కూడా చెల్లించాడు. అయినా సరే ఆయన అందాన్ని ఆస్వాదిస్తూ ఈ జింక అక్కడి నుండి కదలదు. ఇద్దరు కూడా శివముని ఇక జింక ఇద్దరు కూడా నిశ్రేష్ఠులై బొమ్మల్లా ఎంతోసేపు ఉండిపోయారు. ఇక ఇద్దరి చూపులు కలుసుకుంటూ ఉంటాయి. జింకలో శివమునిపై విపరీతమైనటువంటి మోహము, కోరిక కలుగుతుంది. ఆ ప్రభావంతో ఆ చూపుల కలయికతోటే నెమలి చూడండి కేవలం చూపుతోటే గర్భాన్ని ధరిస్తుందంట. ఇక వెంటనే జింక గర్భాన్ని ధరిస్తుందట. ఇక అనంతరం జింకకు ఒక ఆడ శిశువు ఉదయిస్తుంది. అయితే జింక తనకు పుట్టినటువంటి పిల్ల ఎవరైతే ఈ ఆడ శిశువు ఉన్నారో ఆమెను చూడగానే తనలా జింక రూపంలో ఉండకపోవడాన్ని గమనించి ఆశ్చర్యపోతూ ఆ పిల్లను అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. అదిగో ఆ పిల్లే ఈ ఆడ శిశువు. అదృష్టవశాత్తు ఈ ఆడ శిశువు ఎవరైతే ఉన్నారో సంతానం కోసం పరితపిస్తున్నటువంటి బిల్లరాజైన పులిందునికి దొరికింది. అదృష్టవశాత్తు మంచి ఇంట్లో పడింది కాబట్టి. అన్నట్టు మరో విషయం కూడా ఉంది. మరి అదేమిటో తెలుసా? ఇంతకీ ఈ శిశువు మరెవరో కాదు, నీ భార్య అయినటువంటి దేవసేనకు స్వయాన చెల్లెలు అని అసలు విషయాన్ని చెప్పేస్తాడు నారదుడు కుమారస్వామికి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే షణ్ముఖుడు, షడాననుడు, ఇక ఏ పేరుతో పిలిచిన అన్నీ కూడా కుమారస్వామి పేర్లే. ఈ లోకాన్ని, సృష్టిని తారకాసుర సంహారం ద్వారా ఈ లోకాన్ని రక్షించిన కారణం కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామిగా పరిగణించబడుతుంది. ఇక అప్పటి వరకు అక్కడే ఉండి ఈ మాటలు వింటున్నటువంటి దేవసేనకు ఎక్కడో తెలియనటువంటి ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకని ఇంకొక ఆడపిల్ల గురించి చెప్తున్నారు. పులిందుడు పెంచుకున్నటువంటి కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆమె స్వయాన తన చెల్లెళ్ళని తెలుసుకొని దేవసేనకు చెప్పలేనటువంటి ఆ ఆనందము, మమకారము పడుతుంది చెల్లెల మీద. అయినా సరే సహజంగా ఉన్న ఆడ మనసు కొంత ఆరాట పడుతూనే ఉంటుంది. ఎంత చెల్లెలైనప్పటికీ ఏంటి ఆమెనిచ్చి కానీ మళ్ళీ వివాహం చేస్తారా అని ఒకంత ఏదో తెలియనటువంటి అనుమానం కలుగుతుంది దేవసేనకు. ఇదంతా కూడా ఎందుకంటే వాళ్ళే నూతన దంపతులు కాబట్టి అది ఆడవాళ్లకు సహజమైన ప్రక్రియ కాబట్టి ఇదంతా కూడా నారదుడు కుమారస్వామికి తెలియజేస్తూ ఉంటాడు. లక్ష్మీదేవి జింకగాను, శివమునిగా విష్ణుమూర్తి, అలాగే ఇంద్రుడు వచ్చేసి బిల్లరాజు భూలోకంలో జన్మించమని కనుమను పెట్టిన శాపానికి ఈ విధంగా భూలోకంలో బిల్లరాజుగా పుట్టి నారదుడు ఆడ శిశువు ఎవరైతే జింకకు విపరీతమైనటువంటి మోహం కలుగుతుందో లక్ష్మీదేవికి శివముని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మీద మరి ఆ చూపు ప్రభావంతో ఒక ఆడ శిశువుకు గర్భం దాల్చి ఆడ శిశువుకు జన్మనిస్తుంది జింక. అంటే లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి జింక కూడా. ఇక అలా శాపవస్తాత్తు జింకగా మారిన కారణంగా ఒక ఆడ శిశువు
జన్మించడము, తనలా లేదేంటి ఈ ఆడ శిశువు, జింకలా లేదేంటి మానవ రూపం దాల్చిందన్న అనుమానంతో అక్కడే వదిలేసి వెళ్ళిపోవడము, తద్వారా సంతానం గురించి ఆరాట పడుతున్నటువంటి బిల్లరాజు దంపతులకు సరిగ్గా మరి ఈ ఆడ శిశువు ఏడుపు వినపడము, ఆ వేటకు వచ్చిన సమయంలో రాజదంపతులు వారిని కుమార్తెగా స్వీకరించి చక్కగా ముద్దుగా పెంచుకోవడము, అల్లారు ముద్దుగా పెంచుకోవడం, ప్రేమగా అనురాగంతో పెంచుకోవడం, మమకారంతో అనేది గొప్ప విషయం. వారు శివభక్తులు కావడంతో శివ కటాక్షం ఈ విధంగా సిద్ధించినందుకు ఎన్నో పరిపరి విధాల శివదేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ఇదంతా కూడా కన్ముని శాపంతో ఈ కథంతా కూడా తెలిసింది. మరి సుందరవల్లి, అమృతవల్లి ఇద్దరూ కూడా శ్రీ మహావిష్ణువు కుమార్తెలని చెప్పుకున్నాం కదా. కుమారస్వామి ఇచ్చిన మాట ప్రకారం సుందరవల్లి అక్క చెల్లెళ్ళే దేవసేన వల్లీదేవి ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళే కాబట్టి స్వయాన శ్రీ మహావిష్ణువు కుమార్తెలు స్వయాన మరి దేవసేనను వివాహం చేసుకున్నాడు. మరి అదే విధంగా వల్లీదేవిని కూడా చేసుకోవాలి కాబట్టి కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది, మరి అసలే ముందే వివాహమైన వారికి మరలా ఎలా వివాహం అనేది ఇదంతా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా చక్కగా ఉండేటటువంటి శివపురాణాన్ని తప్పకుండా వినేటటువంటి ప్రయత్నం చేయండి. మరి వచ్చే భాగంలో సౌందర్య రాశి, ఎవరి సౌందర్య రాశి 139వ భాగంలో తెలుసుకున్నాము. ఇప్పుడు విన్నదంతా కూడా 138వ భాగము కన్వుని శాపం గురించి మనం తెలుసుకున్నాము. ఇక అందరూ కూడా చక్కగా వింటూ ఆ కథలను తెలుసుకోవాలనే మా ఈ అభిలాష ప్రయత్నం అంతా కూడా లోక సంస్థ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.